బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వేములవాడ పట్టణ కాంగ్రెస్ నాయకులు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఫోటోలు ఫ్లెక్సీలో ముద్రించకపోవడం గ్రూప్ వార్ కు తెరలేపుతుంది. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ తీవ్ర ఆరోపణలు చేశారు. కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్టీని ప్రభుత్వం తొలగించాక మంత్రి కొండా సురేఖ రేవంత్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షితో మీటింగ్ వల్లే కొండా కేబినెట్ మీటింగ్ కు హాజరు కాలేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వివాదం సమసిపోయిందని ప్రకటనలు ఇస్తున్నప్పటికీ తాజాగా వేములవాడలో ఫ్లెక్సీలు మళ్లీ గ్రూప్ వార్ తెరపైకి తీసుకొస్తున్నాయి. జగద్గురు శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి విజయ యాత్రలో భాగంగా ఆయనకు స్వాగత ఫ్లెక్సీలు వెలిశాయి. ఇందులో దేవాదాయ శాఖ మంత్రి ఫోటో లేకుండా సీఎం రేవంత్ రెడ్డి, ఇద్దరు మంత్రులు దుద్దిల్ల శ్రీధర్, పొన్నం ప్రభాకర్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. స్వాగత పోస్టర్లలో స్థానిక శాసనసభ్యుడు విప్ ఆది శ్రీనివాస్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. దేవాదాయ శాఖ మంత్రి అయిన కొండా సురేఖ ఫోటో లేకపోవడం, ఇతర మంత్రులు విప్ ఫోటోలు మాత్రమే ఉండటం పార్టీలో గుసగుసలకు కారణమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ రవీంద్ర అందిస్తారు. రవీందర్. మౌనిక, జగద్గురు శృంగేరి పీఠాధిపతులు శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి విజయయాత్ర ఒకవైపు వేములవాడ రాజన్న ఆలయంలో ఈ రోజు నుంచి సాయంత్రం వరకైతే పూజలు బంద్ చేసి అక్కడి నుంచి భీమేశ్వర స్వామి ఆలయంలో మాత్రం పూజలు మొదలైతాయి. దర్శనాలు కూడా అక్కడే ఉంటాయనే కోణంలో కూడా ఒకవైపు జగద్గురు శృంగేరి పీఠాధిపతుల ఆధ్వర్యంలో ఒకవైపు యాత్ర కూడా నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే వేములవాడకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, అదే విధంగా ఆలయానికి సంబంధించిన అధికారులు అయితే కొన్ని ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దాంట్లో కుసుమరిపు ఏంటంటే ఒకవైపు ఆ దేవాదాయ శాఖకు సంబంధించిన మంత్రి కొండా సురేఖ ఫోటో లేకపోవడం ఆ ఫ్లెక్సీలలో ఒక వివాదానికి అయితే దారితీసిన పరిస్థితి అయితే అక్కడ కనబడుతుంది స్పష్టంగా. ఎందుకంటే దేవాదాయ శాఖకు సంబంధించిన మంత్రి, అదే విధంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి అక్కడ దేవాదాయ శాఖకు సంబంధించిన మంత్రి కొండా సురేఖ ఫోటో లేకపోవడంతో ఇది ఒక వివాదానికి అయితే అక్కడ దారితీస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. మనం మొన్నటి వరకు కూడా చూసుకోవడం జరిగింది. కొండా సురేఖ ఒకవైపు ఇటు మంత్రుల పైన ఒకవైపు వ్యాఖ్యలు చేయడం, పొంగులేటి పైన, అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి పైన వాళ్ళ కుమార్తె వ్యాఖ్యలు చేసిన స్పష్టంగా మనం వీడియోలో కూడా చూడడం జరిగింది. అయితే ఈ వివాదాలు అన్ని జరిగాయి కాబట్టి మరి ఇప్పుడు దేవాదాయ శాఖకు సంబంధించిన పెద్ద ప్రోగ్రాము అది. ఎందుకంటే వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం నుంచి కూడా ఒకవైపు అక్కడ దర్శనాలు బంద్ అవుతాయి. భీమేశ్వర ఆలయానికి వెళ్తారు. ఆ జగద్గురు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ అయితే అక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే స్థానికంగా ఉన్న మంత్రుల ఫోటోలు అయితే దాంట్లో స్పష్టంగా కనబడుతున్నాయి. దుద్దిల శ్రీధర్ బాబు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాసు వీళ్ళందరి ఫోటోలు కనబడుతున్నాయి. కానీ దేవాదాయ శాఖకు సంబంధించిన మంత్రి ఫోటో ఫ్లెక్సీలో లేకపోవడంతో కూడా ఒక వివాదానికి అయితే అక్కడ తావెత్తిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో గత కొన్ని రోజుల నుంచి మార్పులు, చేర్పులు అనేవి చాలా వరకు కనబడుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. మంత్రికి సంబంధించిన కుమార్తె కూడా మాటల యుద్ధం చేయడం, మంత్రి వైపు సీఎం పైన, అదేవిధంగా పొంగులేటి పైన స్పష్టంగా మాట్లాడడం. ఎందుకంటే టీవీసీకి సంబంధించి అక్కడ చర్చలు జరుగుతున్నాయి. ఇటువంటి కోణాలు, ఇట్లాంటి చర్యలు జరుగుతున్న నేపథ్యంలో వేములవాడలో దేవాదాయ శాఖ మంత్రి ఫోటో ఫ్లెక్సీలో లేకపోవడంతో ఇది ఒక వివాదానికి అయితే దారితీస్తున్న పరిస్థితి పడుతుంది కాంగ్రెస్ వర్గాల్లో. మరి అసలు ఏం జరుగుతుంది? కొండా సురేఖ ప్రాధాన్యత ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకంటే దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు, ఆమె ఫోటోను ఇందులో వేస్తలేరు కాబట్టి మరి ఇందులో ఏం జరుగుతుంది? అసలు అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ పైన ఎటువంటి కార్యాచరణకు పూనుకుంటున్నారు అనేది ఇంకొక తావుకిచ్చే అంశంగా స్పష్టంగా దీంట్లో కనబడుతుంది. ఎందుకంటే దేవాదాయ శాఖ మంత్రి ఉంది, ఆమె ఫోటో లేకపోవడంతో కూడా కాంగ్రెస్ వర్గాల్లో ఇది ఒక చర్చకు దారితీస్తుంది. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు కూడా ఇది ఒక చర్చ అంశంగా మారే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి అక్కడ ఫ్లెక్సీలో ఫోటో లేకపోవడంతో ఇది వైరల్ గా మారుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా దాంట్లో కనబడుతుందని చెప్పవచ్చు. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ.